హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లలో వీరికి ఇన్‌కమ్ టాక్స్ లేదు. మరి ఇన్‌కమ్ టాక్స్ సంబంధించినటువంటి ఈ యొక్క పూర్తి తాజా సమాచారం ఏంటనేది వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులలో ఇన్‌కమ్ టాక్స్ గురించిన చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయి. అసలు ఎవరెవరు పన్ను పరిధిలోకొస్తారు? ఎవరికీ అసలు పన్ను కట్టాల్సిన అవసరం లేదు అనే విషయాలపై చాలా మందిలో అనేక సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగుల ఆర్థిక స్థితిగతులను, వారి బేసిక్ పేను మరియు ఇతర అలవెన్స్‌లను పరిగణనలోకి తీసుకొని తాజా సమాచారాన్ని తెలుసుకుందాం. ప్రతి నెల వచ్చే జీతం నుండి ఎంత మొత్తం పన్ను రూపంలో కోత పడుతుందో ముందుగానే తెలుసుకోవడం వల్ల ఆర్థిక ప్రణాళికలు వేసుకోవడం సులభతరం అవుతుంది. ముఖ్యంగా మన రాష్ట్రంలో 2000 బ్యాచ్ డీఎస్సీ ద్వారా ఎంపికైనటువంటి ప్రస్తుతం ఎస్‌జీటీ కేడర్‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల విషయానికి వస్తే, మరి వారికి ఆదాయపు పన్ను నుండి పెద్ద ఉపశమనం లభించబోతోంది. ప్రస్తుత లెక్కల ప్రకారంగా ఈ బ్యాచ్‌కు చెందిన చాలామంది ఉపాధ్యాయులు నో టాక్స్ పరిధిలోకి వస్తున్నట్టు తాజా సమాచారం. అంటే వారి వార్షిక ఆదాయం ప్రభుత్వం నిర్ణయించిన పన్ను మినహాయింపు పరిమితి లోపే ఉండటం వల్ల వారు ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరము ఉండదు. వీరితో పాటు 2000 సంవత్సరం 2000 ఇయర్‌లో 2000 ఇయర్ తర్వాత విధుల్లో చేరిన ఎస్‌జీటీ ఉపాధ్యాయులు కూడా వీరికి ఇదే వెసులుబాటును పొందబోతున్నారనమాట. మరి వారి ప్రస్తుత వేతన శ్రేణి మరియు కరువు భత్యం డీఏ కలిపినా కూడా పన్ను పరిధిలోకి వచ్చేంత ఆదాయం లేకపోవడం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఉద్యోగులందరికీ ఒక సాధారణ ప్రామాణికం ఏమిటంటే బేసిక్ పే రూ. 72,810 కన్నా తక్కువ ఉన్నవారికి ఆదాయపు పన్ను అనేది ఉండదు. మరి ఈ రూ. 72,810 బేసిక్ పే అనేది ఒక కీలకమైన సరిహద్దుగా మారబోతోంది. దీనిని మనం లోతుగా పరిశీలిస్తే ఒక ఉద్యోగికి ఈ బేసిక్ పేతో పాటుగా 10% ఇంటి అద్దె అలవెన్స్, హెచ్ఆర్ఏ మరియు ప్రస్తుత డీఏ కలిపినప్పటికీ వారు క్లెయిమ్ చేసే విధానం మినహాయింపులు సెక్షన్ 80సి, సెక్షన్ 80డి వంటివి పోను గూడా మిగిలిన ఆదాయ పన్ను పరిమితికి లోపే ఉంటుంది. అంటే ఇన్‌కమ్ టాక్స్ పరిధి లోపే ఉంటుందన్నమాట స్లాబ్స్. అందుకే ఈ స్థాయి బేసిక్ పే ఉన్న వారికి టాక్స్ గురించి పెద్దగా ఆందోళన చెందవలసిన పని లేదు. మరి అయితే మార్చి నెలలో వార్షిక ఇంక్రిమెంట్ ఉన్న ఉద్యోగులు మాత్రం కొంచెం జాగ్రత్తగా లెక్కలు వేసుకోవాలి. ఎందుకంటే మార్చిలో వచ్చే అదనపు ఇంక్రిమెంట్ వల్ల మొత్తం వార్షిక ఆదాయం పెరిగి వారు అనూహ్యంగా పన్ను పరిధిలోకి వచ్చే అవకాశము ఉంటుంది. మరోవైపు బేసిక్ పే పెరిగే కొద్దీ పన్ను భారం ఏ విధంగా మారుతుందో కొన్ని ఉదాహరణల ద్వారా తెలుసుకుందాము. ఒకవేళ ఉద్యోగి బేసిక్ పే రూ. 74,770గా ఉండి వారు 10% హెచ్ఆర్ఏ పరిధిలో ఉన్నట్లయితే వారిపై పడే ఆదాయపు పన్ను సుమారుగా రూ. 66,717 వరకు ఉండే అవకాశం ఉంది. ఇక్కడ కేవలం బేసిక్ పేలో స్వల్ప మార్పు ఉన్నప్పటికీ పన్ను విషయంలో భారీ తేడా కనిపిస్తోంది. అలాగే బేసిక్ పే రూ. 76,730 ఉన్న ఉద్యోగులకు పన్ను భారం మరింత పెరిగి దాదాపు రూ. 72,044కు చేరుతుంది. అంటే బేసిక్ పే పెరిగే కొద్దీ ఆదాయపు పన్ను స్లాబులు మారుతూ ఉండటం వల్ల పన్ను మొత్తం గణనీయంగా పెరుగుతుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారంగా గరిష్టంగా రూ. 1,21,000 బేసిక్ పే వరకు ఉన్న వివిధ స్థాయిల ఉద్యోగుల పన్ను వివరాలు అందుబాటులో అయితే ఉన్నాయి. ఈ పన్ను లెక్కల్లో హెచ్ఆర్ఏ చాలా కీలక పాత్ర అయితే చాలా కీలకమైనది. హౌస్ రెంటల్ అలవెన్స్ అనమాట. 10% హెచ్ఆర్ఏనే తీసుకుని ఉద్యోగుల కంటే
పట్టణాల్లో ఉంటూ 12% లేదా అంతకంటే ఎక్కువ హెచ్ఆర్ఏ తీసుకునే వారి పన్ను లెక్కలు మారుతూ ఉంటాయి. ప్రభుత్వం ఇచ్చే ఇంటి అద్దె భత్యంలో కొంత భాగాన్ని సెక్షన్ 10, 13A కింద మినహాయింపు పొందే అవకాశం ఉంది. కాబట్టి అసలైన ఇంటి అద్దె రసీదులను సమర్పించడం ద్వారా పన్ను భారాన్ని కొంత తగ్గించుకోవచ్చు. ఆదాయపు పన్ను మినహాయింపుల కోసం చేసేటటువంటి పెట్టుబడులు అంటే ఎల్ఐసి, పీపీఎఫ్, పిల్లల ట్యూషన్ ఫీజులు వంటివి సకాలంలో డిక్లేర్ చేయటం వల్ల నికర పన్ను తగ్గే అవకాశం ఉంది. అందుకే ప్రతి ఉద్యోగి తమ బేసిక్ పేను ఆధారం చేసుకొని ముందస్తు లెక్కలు వేసుకోవడం ఉత్తమం. ఇక పెన్షనర్ల విషయానికే వస్తే వారి పరిస్థితి ఉద్యోగుల కంటే భిన్నంగా ఉంటుంది. పెన్షనర్లకు కేవలం బేసిక్ పెన్షన్ మరియు డిఆర్ఎస్ రిలీఫ్ మాత్రమే ఉంటాయి తప్ప హెచ్ఆర్ఏ వంటి ఇతర అలవెన్స్‌లేవి ఉండవు. కాబట్టి పెన్షనర్లకు వారి బేసిక్ పెన్షన్ మొత్తాన్ని బట్టి టోటల్ టాక్సబుల్ అమౌంట్ లెక్కించబడుతుంది. పెన్షనర్లకు ప్రభుత్వం ఇచ్చే స్టాండర్డ్ డిడక్షన్ 50,000 రూపాయలు మినహాయింపు లభిస్తుంది. అయినప్పటికీ ఎక్కువ పెన్షన్ పొందే పెన్షనర్స్, సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వారు పన్ను పరిధిలోకి వచ్చే అవకాశం అయితే లేకపోలేదు. పెన్షనర్ల కోసం ప్రత్యేకంగా సేవింగ్ చిట్కాలు మరియు వారి పన్ను స్లాబ్‌ల గురించి త్వరలోనే మరొక వీడియోలో అయితే తెలుసుకుందాము. చివరగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు గమనించాల్సిందేంటంటే, ఈ లెక్కలన్నీ ప్రస్తుత పాత పన్ను విధానం ఓల్డ్ రీజియంలో మరియు న్యూ టాక్స్ రీజియం కొత్త పన్ను విధానం మధ్య ఉండే వ్యత్యాసాలను బట్టి మారుతుంటాయి. ఎవరికైతే తక్కువ పెట్టుబడులు మరియు మినహాయింపులు ఉంటాయో వారికి కొత్త విధానం, ఎక్కువ పొదుపు పథకాలు ఉన్నవారికి పాత విధానం మేలు చేస్తుంది. సో, లాభదాయకంగా అయితే ఉంటుంది. మీ బేసిక్ పేని బట్టి మీ ఇన్‌కమ్ టాక్స్ ఎంత పడుతుందో సరిచూసుకోవడానికి ట్రెజరీ వెబ్‌సైట్‌లు మరియు సీఎఫ్ఎంఎస్ పోర్టల్ ద్వారా సాలరీ స్లిప్‌లను పరిశీలించండి. పన్ను విషయంలో వచ్చే ప్రతి మార్పును గమనిస్తూ సకాలంలో మీ ఆదాయపు పన్ను డిక్లరేషన్‌ను సమర్పించి జరిమానాల నుండి తప్పించుకోవచ్చు. ఆదాయపు పన్ను మరియు ఉద్యోగుల ప్రయోజనాలకు సంబంధించిన మరిన్ని తాజా అప్డేట్ల కోసం ఎప్పుడూ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. దీని ద్వారా ఈ ట్యాక్స్ వల్ల ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే వెంటనే వీడియో రూపంలో అయితే మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.